ఏం ఎంక్వైరీ చేస్తాడో చేయమనండి. ఆయనకు అలవాటే కదా కమిషన్లు వేసి తర్వాత నాలుగు కరుచుకోవడం. ఏమనండి 2 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి. నువ్వు జూబ్లీస్లో ఏం చేసావో చెప్పి ఓటు అడుగు స్వామి అంటే అది లేదు, ఏమీ లేదు మాట్లాడడానికి. సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజగోవిందం. ఆయన చనిపోయింది నాకు తెలిసి జూన్ మొదటి వారంలో గోపి గారు. ఇవాళ మనం మాట్లాడుతుంది నవంబర్ మొదటి వారంలో. 5 నెలలు 6 నెలల అంటే ఇన్ని రోజులు వాళ్ళ తల్లిగారికి అనుమానాలు ఎందుకు రాలేదు? కరెక్ట్గా ఎలక్షన్ 4 రోజులు ఉందనగా వెనకాల కాంగ్రెస్ లీడర్ని పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారు? ఆవిడ ఎవరున్నారు? ఆవిడ వెనకాల ఎందుకు మాట్లాడుతున్నారు? నెంబర్ 1. సరే, మాకు కూడా బాధే, ఒక తల్లి అట్లా మాట్లాడడం నిజంగా మంచిది కాదు. కుటుంబంలో తగాదాలు ఉంటే మాట్లాడుకోవాలి, అంతేగాని ఆ రకంగా మీడియాకి ఎక్కడం వారికి మంచిది కాదు, ఇంకోరికి మంచిది కాదు. రెండోది విచారణ అంటున్నారు, చేయండి. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? ఆస్తులు మీరు చేయండి, మరణం మీరు చేయండి, ఏదన్నా చేసుకోండి, ఎవరు ఆపట్లేదు కదా. ఆయన దశనే సక్కా లేకపోతే దిశ మారుస్తే ఏమొస్తుంది? ఆయన కొడుకు జీవితంలో ఆ రేఖనే లేదు. సొంత చెల్లెల్ని బుక్కెడు బువ్వ పెట్టకుండా బయటికి గంటేసినోడు, మాగంటి గోపి తల్లిని బజార్లో అవమానించినోడు, సొంత చెల్లిని మాగంటి తల్లిని అవమానించిన వాడు, ఈ మహిళలకు రక్షణ కల్పించలేనోడు, ప్రజల యొక్క అభిమానం చురగొంటాడని తండ్రి అనుకుంటే కన్న ప్రేమ గుడ్డిది అని అన్నారు కదా. ధృతరాష్ట్రుడు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన పిల్లల యొక్క దుర్మార్గాలను భరించిండో, ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది.